హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ సంబంధించి ప్రారంభం కావడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందుగా ఏదైతే రైతులకు సంబంధించి గతంలో వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఒక ఎకరం 2 ఎకరాలు ఇలా ఎకరాల వారీగా పెంచుకుంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకైతే రిలీజ్ చేశారు. దాదాపుగా వాటి విలువ 9,000 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మేలు చేయాలన్న ప్రభుత్వం సంబంధించి ఇటీవల కాలంలో ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రాష్ట్రంలో యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. యాసంగి సీజన్ సంబంధించి మరి ఎకరానికి 6,000 రూపాయలు జమ చేస్తారా, 7,500 రూపాయలు జమ చేస్తారా, దాంతోపాటు ఎంతమంది అర్హులు అవుతారు? ఈసారి ఆ లీస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే చాలా మంది అనర్హులుగా వచ్చే అవకాశాలు అయితే ఉంది. దాంతోపాటు ఇక ముఖ్యంగా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఏ తేదీ నుండి జమ చేయబోతున్నారు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద పిఎం కిసాన్ డబ్బులు అనేది చాలా మందికి అయితే రావడం అయితే జరిగింది, కొంతమందికి అయితే రాలేదన్నమాట. సో అటువంటి వారు ఏం చేయాలి, ఏం చేస్తే వారికి పైసలు అనేది డబ్బులు పడడం జరుగుతుంది, దానికి గల కారణాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. రైతుల ఖాతాల్లో వీరికి 15,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు సంబంధించి 500 రూపాయలు జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో వీరికి సంబంధించి ఏంటి పథకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక అప్డేట్ అయితే ప్రకటన చేశారనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే రైతు భరోసా సంబంధించి సో ముఖ్యంగా నాబార్డు భవిష్యత్తు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు? మాదాపూర్లో హైటెక్ సిటీలో ఏర్పాటు అయితే చేశారనమాట. సో ఏం చెప్తున్నారు ఏంటంటే దేశంలోనే అతిపెద్ద రుణమాఫీలో ఒక దానిని మేము కంప్లీట్ చేశామని, రైతుల ఖాతాల్లో దాదాపు 21,000 కోట్ల రూపాయలు డబ్బులు జమ చేశామని, అదేవిధంగా 22 లక్షల కుటుంబాలకు మేలు చేశామని, తమ ప్రభుత్వం కొనుగోలు వ్యవస్థ నుంచి పారదర్శకత, అదేవిధంగా రైతులకు మద్దతుగా పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా కూడా అమలు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి రైతులకు మేలు చేసే విధంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎప్పుడు జమ చేస్తారనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రుణమాఫీ అనేది కంప్లీట్ చేసామని చెప్తున్నారు చాలామంది. కొంతమందికి రాలేదంటున్నారు. 1,00,000 2 లక్షల వరకు, 2 లక్షల పైన వరకు అయితే రాలేదు. అయితే మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి మరొక 33 కోట్లు అనేది ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం జరిగింది. నేత కార్మికులకు సంబంధించి రుణమాఫీ డబ్బులు అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట, వారికి రుణమాఫీ పైసలు. సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల దాదాపు చాలా కుటుంబాలు మేలు జరుగుతుందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఏంటనేది చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. డిసెంబర్లో ముఖ్యంగా 3 దశల్లో అయితే ఎన్నికలు అయితే నిర్వహించాలని, ఇందుకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి భారీగా నిధులు అనేది రిలీజ్ చేయడం అయితే చేసిందనమాట. సో ఇందుకు సంబంధించి రైతులకు సంబంధించి సన్న ధాన్యం ఎవరైతే పండించారో రైతులకు సంబంధించి ఒక రైతుకు 7 క్వింటాలు, ఒక రైతుకు 10 క్వింటాలు, ఇలా చాలా వరకు అయితే గతంలో ఏదైతే ముఖ్యంగా రైతు భరోసా కంటే ఏదైతే బోనస్ డబ్బులే ఎక్కువగా వచ్చాయని చెప్పేసి రైతులు చెప్పారు కాబట్టి వారికి 10,000 15,000 ఇలా అయితే అమౌంట్ అనేది వస్తూ ఉందన్నమాట. డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో 200 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి అంటే 500 రూపాయలకు సబ్సిడీ ఏదైతే ఉందో గ్యాస్ సిలిండరు డబ్బులు అనేది చాలా పెండింగ్లు అయితే ఉన్నాయి, వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే 60 కోట్లు అయితే విడుదల చేశారనమాట. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల 25 తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందుకు ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఎలక్షన్ సంబంధించి డిసెంబర్ 3వ వారం కంటే ముందే నిర్వహణ, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబర్ 10, 13, 16 తేదీల్లో లేదంటే 11, 14, 17 తేదీల్లో పోలింగ్ అనేది నిర్వహించబోతున్నట్లు తెలుస్తుందన్నమాట.
సో ఇందుకు సంబంధించి అన్ని సమాయత్తం అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించి నిధులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. తాజాగా వచ్చేసి ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21 విడత నిధులు కూడా ఆల్రెడీ అకౌంట్లో అయితే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదన్నమాట. సో పడిన వారు ఏం చేయాలి ఏందనేది చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు రైతు భరోసా సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది, అది కూడా తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు అనేది పడకపోవడానికి చాలామందికి ఏదైతే పైసలు పడ్డట్టు కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ఫోన్లోకి మెసేజ్లు కూడా రావడం లేదంటున్నారు. వచ్చిన వారు మాత్రం తీసుకున్నారు బ్యాంకు నుంచి, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ నుంచి. ఇందులో ప్రధానంగా మొత్తం ఒక 4 రకాల కారణాలు, దాంతోపాటు పరిష్కార మార్గాలు కూడా ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పీఎం కిసాన్ రావాలంటే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. చాలామంది పూర్తి చేసుకోలేదు, సో అందుకని చెప్పేసి వారికి అయితే రాలేదన్నమాట. సో ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేలిముద్రలు, అదేవిధంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఐరిస్ ద్వారా మాత్రమే ఈ అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఇందులో వచ్చేసి మీ సేవ ద్వారా చేసుకోవచ్చు, సిఎస్సి కామర్స్ సెంటర్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. రైతులు కనుక మీరు ఏదైతే ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే 30 నుంచి 60 రోజుల్లోనే మీకు ఎన్పిసి అనేది యాక్టివేట్ అయ్యి తర్వాత లింక్ అవుతుంది, బ్యాంకు నుంచి డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది. చాలామంది రైతులు ఆధార్కి పట్టా పాస్ పుస్తకాలు అనేది లింక్ లేదనమాట. సో మీరు వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అప్పుడు మాత్రమే మీకు అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది ఏంటంటే రైతులు ముఖ్యంగా బ్యాంకు వద్దకు వెళ్ళి ఎన్పిసి అనేది లింక్ చేయించడం లేదనమాట. అదేవిధంగా ఇండియన్ పోస్టల్ పేమెంట్లో చాలామందికి డబ్బులు పడుతుంటాయి కాబట్టి కొత్తగా ఓపెన్ చేసిన వారు కూడా ఎన్పిసి అనేది లింక్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా లింక్ చేసుకుంటేనే వారికి డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. ఈ పథకానికి సంబంధించి 2019 ఫిబ్రవరిలో పథకం ప్రారంభమైంది కాబట్టి అప్పటికి మ్యూటేషన్ జరిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పథకానికి అర్హత అయితే ఉందన్నమాట. తర్వాత జరిగిన వారికి ఇవ్వలేదు. ఇక అందరికీ అయితే అవకాశం లేదు. భార్యాభర్తలు అంటే కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇవి వారికి అయితే వర్తించదు కాబట్టి ఒక్కరికి మాత్రమే వర్తించడం అయితే జరుగుతుందన్నమాట. ఇలాంటి కారణాల వల్ల తప్పనిసరిగా మీకు రాకపోవచ్చు. ఒకసారి అయితే మీరు డబ్బులు అనేది వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని, రాకపోతే నో అని తెలియజేయండి. ఎటువంటి సమస్య అంటే ముఖ్యంగా పీఎం కిసాన్ సంబంధించి మీకు డబ్బులకు సంబంధించి ఇవన్నీ చేసినా కూడా డబ్బులు కనుక రాకపోతే మీరు తప్పనిసరిగా ఏవైతే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారి రైతు భరోసా మరి ఎన్ని ఎకరాలకు వచ్చే అవకాశాలు అయితే ఉంది, చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ నెల 24 తారీఖున హైకోర్టులో అయితే తీర్పు అయితే ఇవ్వబోతున్నారు. అయితే రిజర్వేషన్ల అంశం పైన ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అంటే 50% మించకుండా అన్ని కులాలకు సంబంధించి. సో గతంలో ఏదైతే ఉందో బీసీలకు 22%, ఎస్సీలకు ఇలా 18%, మిగతా వారికి ఇలా ఏదైతే ఉందో సో ఆ సేమ్ అలా విధంగా కంటిన్యూ చేసి ఏదైతే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళాలని కొత్తగా మండలాలు ఏర్పడిన వారికి మాత్రమే ఏదైతే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారం అంటే తక్కువ కావచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఫైనల్గా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఎందుకంటే గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పథకాలకు సంబంధించి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో నిధులకు సంబంధించి వరద పారిస్తుందన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పెండింగ్ డబ్బులు అనేది తప్పనిసరిగా రైతులు అయితే మేలు చేయాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మొత్తం కూడా గ్రామ స్థాయిలో నిమగ్నమై ఉంటుంది కాబట్టి యాసంగి పైసల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పైసలు అయితే జమ కావడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ 2 పైసలు అంటే 7,000 రూపాయలు ఒకేసారి అయితే జమ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మరి ఎప్పుడు జమ అవుతాయి ఏంటని దానిపైన. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,47,00,000 ఎకరాల్లో అయితే సాగుతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 1 ఎకరం అంటే 1 గుంట నుంచి 2 గుంటలు ఇలా 10 గుంటలు 40 గుంటలు అంటే ఎకరం, తర్వాత వచ్చేసి 2 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపు 90% అయితే ఉన్నారు. మొదటగా వీరికి ఇచ్చిన తర్వాతనే డిసెంబర్ 2 తారీఖు అంటే ముందే ప్రభుత్వం వీరికి రైతు భరోసా అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి 6,000 రూపాయలే జమ చేస్తారా లేదంటే 7,500 రూపాయలు జమ చేస్తారని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ బడ్జెట్ సమస్య కారణంగా 6,000 రూపాయలు అనేది ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. దీనిపైన మరింత స్పష్టత కోరుతున్నారు. ఎప్పుడు జమ చేయబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి నెల 20వ తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది కాబట్టి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా. సో మొత్తం మీద దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇక ఇటీవల కాలంలో నిధులు అనేది విడుదల చేస్తామని చెప్పారు, కానీ యాక్చువల్గా ఈరోజు మనకు నిధులు అనేది వివిధ పథకాలకు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. మైనారిటీ శాఖకు సంబంధించి కూడా నిధులు అనేది
రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 220 కోట్లు ఆర్థిక సాయం అనేది రిలీజ్ చేశారనమాట. ప్రభుత్వ పథకాలు ప్రజల్లో బలంగా తీసుకెళ్లి ఓట్ల పొందేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. త్వరలోనే రైతులకు కూడా మంచి రోజులు అనగా రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా